మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపల్లి గ్రామం. ఇక్కడ నిన్న రాత్రి సక్కిరిపల్లి కాసిం అనే 60 సంవత్సరాల వృద్ధుని అతి దారుణంగా చంపినట్టుగా వారి పిల్లలు చెప్తున్నారు. ఆ యొక్క వృద్ధుని ఇంటికాడనే మనం ఇక్కడ మనం ఉన్నాము. నిన్న రాత్రి 8:30కు జరిగితే 9:30 ప్రాంతంలో పోలీసులు వచ్చినట్టుగా 11:30కు పోస్ట్ మార్టం తీసుకుపోయినట్టుగా. మీ నాన్న లాస్ట్ మీద ఎప్పుడు మాట్లాడాడు? సండిని సాయంత్రం 6 గంటలకు నిన్ను మాట్లాడిన మాట నేను తోటకెళ్ళి వచ్చినాక గదే మాట నేను షాప్ ఎందుకు అలాగ వెళ్ళిపోయినా ఇంకా నాకు ఇంకా మళ్ళీ లేదు. ఏమన్నా చెప్పిండా మీకు? ఏం చెప్పలేడు. ఎట్రా అంటే అడవిడిగా పోతున్నాడు, నేను దుకాణాలకు పోతున్నా అని చెప్పిన అంతే సార్. ఓ మళ్ళీ వచ్చే వరకాల పడే సార్. నిన్న ఎన్ని గంటలు కనబడ్డా నీకు? పొద్దున మధ్యాహ్నం? నిన్న పొద్దున మాయం బట్టి ఉన్నాడు తోటలో. నేను తోటలోకైనా అక్కడనే ఉన్నాడు. ఆడనే ఉండి సాయంత్రం 4 o'clock వచ్చిండు. వచ్చిన తర్వాత ఎండ కుడుతూ ఇంటికి అంటే వచ్చి ఉన్నాడు. తర్వాత సాయంత్రం నేను 5-6 గంటలకు వచ్చి నేను మా షాప్కి వెళ్ళిపోతాను, స్నానం చేసి వెళ్తున్నా. ఎట్లా అంటే అడవిడి వెళ్తున్నా అంటే నాన్న దుకాణంలోకి పోతా అన్నా. గదే నాకు మాట. మళ్ళీ ఏం దొరకలేదు. మీకు చంపుకునే అంత కక్షలు ఎందుకు మరి? అలా ఏం కక్షలు ఉంటాయి? కక్షలు ఏంటిది? ఒగ్గిడా ఈ భూమి కోసం మా 4 పాపలది ఉండేది. దానివల్ల ఆడు అంతకుముందు ఒక మంత్లీ అంతకుముందు కోసం ఇట్లా కొట్టడానికి వచ్చిండు డొల్లికి. నేను లోపల ఉన్న మా వాళ్ళు చెప్పలే కనుక సిక్కి బాగా అట్లనే లేస్తే నేను లేచిన తర్వాత అలా కొడుకు అనేటువంటి తీసుకెళ్ళిండు కొట్టుకుంటా. ఇక అదే మేము అనుకున్నాము ఆడు కుక్కలు ఎక్కున్నాడు, లేకపోతే మేము ఇంకా వాడిని కోసం అది ఇంత చర్య తీసుకోలేము. అయితే ఇంకా ఇంత దారుణం చేస్తాడని మేము అనుకోలేము. అటు మేము ఉన్నప్పటికీ అట్లా వస్తాయి. కర్ర కూడా చూసినాం. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో ఆ కర్ర ఇంత ఎక్కి పెట్టుకున్నాడు. కట్టెని కూడా చూసినాం మేము. వాడు అది దానికంత బెడ్ అంటింది. దాన్ని బట్టి 3 సార్లు కొట్టిండు ఇట్లా తలవా. దొరికిండి ఆయన? వచ్చిర్రు అక్కడికి పోలీస్ స్టేషన్లో దొరికిర్రా పోలీసులకు? అవును. వాడు మేము నెగిటివ్ అట్లా కొడితే మేము ఊరుకుంటామా? కానీ వాడు ఇవ్వాలి మేము లేము. దారుణంగా వచ్చి తీసిండు వాడు. మీరు ఇప్పుడు అనుకున్నారా ఇట్లా చంపుతాడు కావచ్చు, కొడతాడు కావచ్చు? అలా ఊహించుకోలేము. అట్లా మాకు పొట్ట తిప్పలకు ఎట్లా చేసుడని అది ఇది చేసుకుంటూ పూట గడుపుతూ మేము ఇట్లా చేసుకున్నాము. వాడైతే దారుణంగా చేస్తారు అనుకుంటే వాడిని మేము కనిపెట్టుకుంది మన నాన్నను ఇంకా పడుకుంటుండే కదా. నాని పడినందు చూడలేదు పోతే. అసలు ఏం జరిగింది సార్? అయితే మా చిన్నబాబు ఆయనకు 4 గుంటల భూమి అమ్మిండు మా పక్క పొంటి తోట భూమి. ఆ భూమి అమ్మినప్పుడు మాకు రాటు ఉండే, సాదా పెద్ద నూతి రాటు ఉండే. ఆ రాటు నూతి మా నాన్నలది 4, మా తాత చిన్న తాత కొడుకు వాళ్ళకు సగం భాగాలైతే మా నాన్నలకు 4 భాగాలు. అటువంటి భూమి ఆయనకు అమ్మింది 4 గుంటలే. 4 గుంటలకు పైసలు కట్టిండు, 4 గుంటలు మా చిన్నబాబు అమ్మిండు. అయితే ఈ ఇంట్లో మొరమ్ము పోసి బండలు నింపి ఆ నూతిని మొత్తం గూడిపేసారు. అయితే మా నాన్న ఉండి నీకు ఇంట్లో నీ భూమి అమ్మిన దానికి నీకు హక్కు ఉంటుంది కానీ గిన్నెలు ఎందుకు మొరం పొత్తుండ్రు, ఎందుకు ఇట్లా గుండు నింపి లెవెల్ చేసుకొని ఈ ఇంట్లో 2 గుంటలు కలుపుకోవడానికి ఇట్లా ఎందుకు ఎత్తురు అని నాన్న అడిగిండ్రు. వాళ్ళు మందలిచ్చారు. మందలిచ్చినందుకు వాళ్ళకు మాకు మా నాన్నకు వాళ్ళకు లొల్లయింది. లొల్లైన తర్వాత మా గ్రామ పంచాయతీలో వాళ్ళ మీద మేము దడవతి పెట్టినాం. దడవతి 10,000 దడవతి పెట్టినాం మా సర్పంచ్ ఆధ్వర్యంలో. వాళ్ళు సరికి రాలేరు. ఇప్పటికీ దడవతి అట్నే ఉంది. ఒక 5 సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్లకు మా నాన్నకు ఈ గొడవ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇది కడుపులో పెట్టుకొని
తినని ఒక్కొని తీసేస్తే ఈ ఈ 2 గుంటలు నూతి కలుపుకున్నది కూడా మాకు ఆగుతుంది అనే ప్రయత్నం కొద్దీ వాళ్ళు దొంగ దెబ్బ కొట్టి చంపారు సార్. వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు, నానం రాకేష్, నానం చిన్న హనుమాన్లు సార్. గింతే సార్. ఎన్ని గంటలకు చంపారు? రాత్రి 8:30 నిమిషాలకు. మొత్తం ఎన్ని గజాలు ఉంటుంది స్థలం అది 4 గుంటలు సార్. ఇక 4 గుంటల భూమి మా చిన్నబాబు అమ్మిండు. గంతవరకే వాళ్ళకు ఈ నూతిలో పొత్తు ఉండదు. నీకు ఎందుకు కన్నా ఊడిపినావు? ఆ భూమి నీది కాదు, మా అన్నదమ్ములకు పొత్తు ఉంటుంది, మా పాలెళ్ళ అన్నకు పొత్తు ఉంటుంది, మాది అది. కానీ నీకు ఎందుకు ఊడిపినా అన్నందుకు వాళ్ళు గొడవ పడి అది చేస్తే మేము దడవతులు పెట్టుకోవడం జరిగింది. అందులో వాళ్ళు వినకపోవడము, తర్వాత అది లోపల కడుపులో పెట్టుకొని ఈ ఒక్కొని తీసేస్తే వాళ్ళు ఇంకా 3-4 వాళ్ళు ఏం చేయలేకపోతారు అనే కక్షతోని వాళ్ళు ఇద్దరు తండ్రి కొడుకులు కర్రలతో చంపుడు జరిగింది సార్. ఆ చంపేటప్పుడు కూడా మేము మొత్తుకోగా ఉరికినాం. మేము వెంబటినే ఇప్పుడు మాకు దొరకలేరు. బండి మీద ఇద్దరు వారిపోయారు తండ్రి కొడుకులు. నానం రాకేష్, అలా తండ్రి నానం చిన్న హనుమాన్లు. ఇక మాకు దొరకలేదు. మేము సార్కు ఫోన్ చేసినాం, మన ఎస్ఐ గారికి. మళ్ళీ ఇంతే సార్. పట్టుకపోయారు? ఏమైనా పోలీసులు పట్టుకపోయారు? ఇక మాకు తెలియదు సార్. గంటలు పరారయ్యారు. మాకు ఏమైనా జరిగిందో మాకు ఏం తెలియదు. మా దుఃఖంలో మేము ఉన్నాము. నా పేరు సందీప్, మా తాతయ్య పేరు కాసిం. నేను రాత్రి 8:20 ఇట్లా నేను అప్పుడు ఆ టైంలో నేను జైచల్లోనే ఉన్నాను. అప్పుడు మా అమ్మకి కాల్ చేశాను. కాల్లో మాట్లాడుతున్నాను. మా తాత తినేసి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి తినేసి నడుచుకుంటూ వస్తున్న టైంలో అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాను. నడుచుకుంటూ వస్తున్న దారిలో వీళ్ళు ప్లాన్ చేసుకొని రాడ్తోనే దేంతో కొట్టారో తెలియదు కానీ ముక్కు నోరు పలుగొట్టేసి చంపేశారు తాతయ్యని. మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. నిందితులు ఎవరో కాదు, ఇక్కడనే ఉన్నారు. ఇక్కడనే అంటే ఇంటి పక్క పొంటనే ఉంటారు. నానం రాకేష్ అని, నానం హనుమాన్లని ఇద్దరు ఉన్నారు. గెట్టు సంవత్సరం కిందట ఉండేది. వాళ్ళు మళ్ళీ సంవత్సరం నుంచి ఏ డిస్టర్బెన్స్ లేకుండే. లాస్ట్ 1 మంత్ ఉండేది. 1 మంత్లో అరే కాసిం నిన్ను చంపేస్తారనుకున్న కొంచెం బెదిరింపులు ఇట్లా వచ్చాయి. బెదిరింపులు వస్తాయి. ఏం అనలేక పోయి సైలెంట్గా ఉన్నాము. కానీ నెల తర్వాత ఇట్లా చేస్తారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేరు. రాత్రి 8:30 ఇక్కడ మన రెగ్గు ఉంటుంది. ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చే తొవ్వల్ని అక్కడనే ప్లాన్ వేసుకొని అక్కడ సైకిల్ పెట్టేసి అక్కడనే దేంతో కొట్టారో తెలియదు, రాడుతో నాకు అనిపిస్తుంది. ఆ ముక్కు నోరంతా పలిగేసి స్పాట్లో చనిపోవడం అనేది జరిగింది. మాకు న్యాయం అనేది జరగాలని. గెట్టు అంటే స్థలం ఎంత పడుతుంది? గిట్టు అంటే ఇది 1 సంవత్సరం కింద జరిగినటువంటిది. ఇది ఇక్కడ బాత్రూమ్ ఉంది. ఈ బాత్రూమ్ అనేది బాత్రూమ్ పక్క పొన్ననే ఒక 2 గజము అంతే తేడా. దీనికి దానికి అంతే డిఫరెన్సు. అది మాకు అవసరం లేకపోయినా పర్వాలేకుండే, కానీ ఇలా చంపడం అనేది ఇది కరెక్ట్ కాదు. అది అనవసరంగా ఇది ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే అయిపోతుండే, కానీ మాట్లాడడానికి కూడా వాళ్ళు రాలేరు. పెద్ద మనుషులు చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయింది. అప్పుడు కూడా వాళ్ళు ముందుకు రాలేరు. అసలు అలానే అయిపోయింది. వాళ్ళు సైలెంట్ ఉన్నారు, మేము సైలెంట్ అయిపోయింది. 1 సంవత్సరం దాకా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. కానీ లోపల కక్ష అనేది పెట్టుకొని ఇట్లా ప్లాన్ చేసేసి ఇట్లా చంపేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటాము. వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేము అనుకుంటున్నాం అందరం.